Please subscribe Telugu 7 Media. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ రాజేంద్ర. మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా. మా ఫాదర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్, నేను కూడా ఎక్స్-సర్వీస్ మ్యాన్. నాకు సినిమా అనే ఆలోచనతో నేను హైదరాబాద్ వచ్చి 25 ఇయర్స్, అంటే 25 సంవత్సరాల సినిమా ప్రయాణం, ఒక సుదీర్ఘ ప్రయత్నం. అయితే ఈ 25 సంవత్సరాల్లో నా మైండ్లో ఎప్పుడు ఒకటే రన్ అవుతుంటుంది. సినిమా సమాజానికి మేలు చేయాలి. అది 2 విధాలుగా ఉండాలి. అది ఎలా అంటే, సామాజిక చైతన్య సినిమాలు తీయాలి, వివిధ అంశాలతోటి సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. రెండవదిగా, సినిమాపై వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం ప్రజలకు అందించాలి. అంటే సినిమాకి సామాజిక బాధ్యత ఉండాలి అనే ఉద్దేశం. అయితే ఈ క్రమంలో నేను ఈ 25 సంవత్సరాలలో 2 సినిమాలు ప్రారంభించి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాటిని ఆపేయటం జరిగింది. అందులో ఒకటి 2014లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేశాను. అంటే ఒక కాలేజీలో ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడనే సబ్జెక్టు మీద నేను చేశాను. రెండోది, సినిమా హీరోలు అందరి జీవిత చరిత్రలో మొనగాడెవరు, హూ ఈజ్ నెంబర్ 1 అనే టైటిల్ తోటి సినిమా చేసి కొంత భాగం చేసిన తర్వాత అది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆపేయటం జరిగింది. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ఇదేమి ప్రజాస్వామ్యం అనే టైటిల్ తోటి ఒక సినిమా అనుకున్నాను. అయితే చాలామంది ఈ ప్రజలు, సమాజం, సేవ ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు, ఇలాంటివి వదిలేయి, ఏదైనా లవ్, యాక్షను, ఫ్యాక్షను అట్లాంటి సబ్జెక్టులు ఎన్నుకోమని చెప్పేవాళ్ళు. అయితే నాకేంటంటే, ఇలాంటి సబ్జెక్టులు అందరికీ నచ్చవని తెలుసు. అయితే విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాకు తగిలినప్పుడే నేను ఈ సినిమాలు చేస్తా, అంతేగాని వేరే కట్టుకథలు, పెట్టకథలతోటి సినిమాలు చేయను అని చెప్పేవాడిని. ఆ క్రమంలో నేను అనుకున్న విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాకు ఒక మిత్రుడి ద్వారా ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు పరిచయం కావటం, వారి ద్వారా వెంకన్న గారు కలవటం, వితిన్ సెకండ్స్లోనే అంటే సబ్జెక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పిన వెంటనే వాళ్ళు ఓకే చేయటం జరిగింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎవరైనా ఒక సినిమా అనుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్ తీసుకుంటారు, ఆ పాయింట్ని డెవలప్ చేసుకొని సినిమా చేస్తారు. నేను 5 పాయింట్స్తో ఈ సినిమా అనుకున్నాను. ఒకటి, అంబేద్కర్ గారిది ఒక అంశం. ఆయనది ఈరోజు జన్మదినం, జయంతి రోజు. అంబేద్కర్ గారు ఈ భూమి మీద పుట్టి ఉండకపోతే కొన్ని కోట్ల మంది ప్రజలకు
ఆయన జన్మ కొన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేసింది. ఆయనే జన్మించకపోయి ఉంటే ఇప్పుడున్న రాజ్యాంగం ఇలా ఉండేది కాదు. సో అయితే అంబేద్కర్ గారి మీద ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు నేను గమనించాను. ఆయన రాజ్యాంగం రాయలేదని, ఆయన హిందూ మతద్రోహి అని, దేశద్రోహి అని, స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదని, ఇలాంటివి చూసినప్పుడు మనం ఒక సినిమా ద్వారా అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేశాడు అనేది అదొక అంశంగా తీసుకున్నాను. రెండో అంశంగా పోలీసు హింస. పోలీస్ యాక్ట్ అనేది బ్రిటిష్ కాలంలో 1861లో బ్రిటిష్ వాళ్ళు పౌరుల సేవ కోసం కాకుండా వాళ్ళ భద్రత కోసం, ప్రజల్ని తిరుగుబాటు చేయకుండా వాళ్ళని అణిచివేయటం కోసం వాళ్ళు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా అదే చట్టం అమలవుతుంది. ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అనేది ప్రజల రక్షణ కోసం కాకుండా, ప్రజల హక్కులను కాపాడుకోవటం కోసం కాకుండా, రాజకీయ నాయకులకి సేవ కోసమే ఉన్నట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో జరిగే హింస చాలా దారుణంగా ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకుల్ని కస్టోడియల్ డెత్ అనేది చాలా దారుణమైన విషయం. మామూలుగా సమాజంలో మన మధ్య మన కళ్ళెదురుగా మన కొడుకుని ఎవరైనా కొడుతుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అదే కొడుకు ఎదురుగా తండ్రి ఎదురుగా కొడుకుని కొడితే ఇరువురికి అదే ఉంటుంది. కానీ ఆ సంఘటనలో బట్టలు ఎప్పదీసి ఇద్దరిని, తండ్రి కొడుకుల్ని, అంటే వాళ్ళ గౌరవాన్ని ఆ విధంగా వాళ్ళు మంట కలిపేలాగా చేశారు. తండ్రి కొడుకుల్ని ఇద్దరిని ఒకరు చూస్తుండగా కొట్టడం అనేది ఆ తండ్రి కొడుకుల ప్రాణం ఎంత విలవిలాడిపోయింది, ఎంత అల్లాడిపోయారో మనం ఊహించుకోవచ్చు. అయితే దానికి పెద్ద కారణమే ఉండదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఉదాహరణగా ఒక వ్యక్తి రోడ్డుపై నుంచున్నాడంట. పోలీస్ వ్యాన్ వచ్చింది. ఆ పోలీసులు వెళ్ళి చూశారంట. ఏంటి చూస్తున్నావు అన్నారంట. ఏం లేదు సార్, ఊరికినేనన్నారు. ఏ ఊరి నీదన్నారు. నాది పలానూరు. ఏదో ఆధార్ కార్డు చూపించాను. ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని తిరుగుతారా అన్నారు. ఎరా పోలీసుకి ఎదురు సమాధానం చెప్తారని వాడిని అక్కడికక్కడే కొట్టి అంతటితో ఆగకుండా వాడిని బయటికి తీసుకెళ్ళి వాడిని ఇంకా చాలా దారుణంగా చేశారు. అయితే ఈ క్రూరత్వం అనేది ఏ రాజ్యాంగంలో ఉంది? అలా పోలీసు వ్యవస్థ సంస్కరించబడాలి. అంటే అలాగని అందరూ పోలీసులు అలా అని కాదు. కొందరు, దేశంలో అందరూ మంచి వాళ్ళే, కొంతమంది మాత్రమే చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ వాళ్ళనే మాత్రమే మనం పోలీసు వ్యవస్థను సంస్కరించే విధంగా కొన్ని సన్నివేశాలను తీసుకున్నాం. అలాగే అత్యాచారాలకు సంబంధించి ఈ అత్యాచారాలు, స్త్రీలపై హత్యలు అనేవి ఆది కాలం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. ఇవి ఆపేది ఎప్పుడు, ఆపేది ఎవరు, ఎలా అని మనం చూస్తే ఈ అత్యాచారాలనే కాదు, ఏ నేరాలైనా సరే నేర నివారణకు జైలు శిక్షలకు ప్రధానం కాదు, జైలు శిక్షల కంటే నైతిక శిక్షణలే ప్రధానం అనే విధంగా ఆ అంశం మీద కొన్ని సన్నివేశాలు. అలా కులం, మతం అనే కులపిచ్చి, మతపిచ్చితో ఒకరినొకరు విద్వేషాలు పెంచుకొని కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. సత్యం ఏంటో తెలుసుకుంటే అసలు కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని సత్యం తెలుసుకుంటే ఏ మత ద్వేషాలు ఉండవు. కాబట్టి ఏమిటి ఆ సత్యం అనేది సినిమాలో భాగంగా కొన్ని చూపిస్తుంటాం. అలాగే ఆయేషా సత్యంబాబు కేసు ఒకటి ఉంది. 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను నిర్దోషాన్ని రిలీజ్ చేశారు. అతనికి నష్టపరిహారం ఇవ్వలేదు,
ఆ 9 సంవత్సరాల జైలు శిక్ష పడినందుకు దానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థకు కానీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన అతనికి కానీ 9 ఏళ్ళ జైలు శిక్షకు కారణమైన జడ్జికి కానీ ఎటువంటి శిక్షలు లేవు. ఇలా ఈ అంశాల మీద అంటే ఈ సినిమాలో సన్నివేశాలు చాలా బలంగా ఉంటాయి. కథపరంగా అనుకుంటే ఇవన్నీ మనకు తెలిసినే కదా అన్నట్లుగా ఉంటుంది. సో ఈ కథ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా ప్రపంచంలో జరిగేటటువంటి అన్నీ, అంటే ఈ సినిమాలో చూసుకుంటే ఏ సంఘటన చూసుకున్నా కూడా దేశం నలుమూలల ఎక్కడో ఒక చోట జరిగి ఉన్నట్టు అనమాట. ఇది ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్. దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నాం. పాన్ ఇండియా సినిమా అనగానే 100 కోట్లు 1000 కోట్లు అనుకుంటారు. నిజానికి ఇప్పుడు తీసే పాన్ ఇండియా సినిమాలు, వాళ్ళు తీసే 100 కోట్లు 1000 కోట్ల సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాదు. అంటే సబ్జెక్ట్లో పాన్ ఇండియా ఉండదు, బడ్జెట్లో ఉంటుంది. మంది అలా కాదు, బడ్జెట్ పాన్ ఇండియా బడ్జెట్ కాదు, సబ్జెక్టు పాన్ ఇండియా. సో తక్కువ ఖర్చుతోనే పాన్ ఇండియా సినిమాని ఎలా తీస్తాము అనేది ఈ సినిమా ద్వారా చూపించదలుచుకున్నాము. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి, వారి ద్వారా పరిచయమైన వెంకన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.